హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు చేసుకోబోతున్నామండి. ఇంకా లేట్ చేయకుండా నోరూరించి ఎంతో టేస్టీ అయిన చేపల కూరను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. పులుసు పొడి కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ధనియాలు, జీలకర్ర, మెంతులు, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగాలు వేసుకొని బాగా వేయించుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు, టమాటో పేస్టు, పల్లీలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ముందుగా తయారు చేసుకున్న మసాలా, కొత్తిమీర, మిర్చి, ఆనియన్ పేస్ట్ రెడీగా పెట్టుకోవాలండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. చేపల కూరకు ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకుని బాగా వేయించుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఆనియన్ పేస్ట్ వేగిన తర్వాత టమాటో పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలండి. తర్వాత పల్లీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న మసాలాను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసి బాగా కడిగి పెట్టుకున్న చేపలను వేసుకోవాలండి. మసాలా ముక్కకు పట్టే విధంగా కలుపుకొని చింతపండు గుజ్జును వేసుకుని తగినన్ని నీళ్లు వేసుకోవాలి. ఒక 15 మినిట్స్ మూత పెట్టుకుని పులుసు మరిగిన తర్వాత పులుసు మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఆగి పులుసు బాగా మరిగిన తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ అండి. ఈ ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.